టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది. అందువల్ల అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొత్తం 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సరం 2025లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఏలినట్స్ అని ఎప్పుడో వెళ్ళిపోయింది. కాకపోతే అర్ధాష్టమ రాహువు నడుస్తున్నాడు 2024 సంవత్సరంలో. కాబట్టి మీకు ఇతను వెళ్ళిపోవడం అనేటటువంటిది మే 30 తర్వాత జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో శుభాకాంక్షలు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను మన ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క రైతుల పాపం అంతగా డెవలప్మెంట్ అనేటటువంటిది మే 30 వరకు ఉండదు. ఆ తర్వాత నుంచి రైతుల డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతాయి. చక్కగా అనుకున్నదంతా కూడా సాధించుకుంటారు. అలాగే ఇతర ఉద్యోగస్తులు క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి క్లాస్ 1 ఆఫీసర్స్ దాకా వీళ్ళందరికీ కూడా మంచి గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు రావడం జరుగుతుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు గవర్నమెంట్ అంతా కూడా ఇచ్చేస్తుంది. టీఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులకు వాళ్ళ యాజమాన్యాలు వాళ్ళని గుర్తించి మరి జీతభత్యాలన్నీ కూడా పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ప్రభుత్వంలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోట్లకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శత్రువులు మిత్రులుగా మీకు మారడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీరు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవడము, వినోద కార్యక్రమాలకు అలవాటు పడిపోవడం జరుగుతుంది. మాట్లాడితే మలేషియా, మాట్లాడితే మీరు ఈ యొక్క మాల్దీవ్స్ అండము, ఇలాంటివన్నీ కూడా మీరు వెళ్ళి గోవాలకు వెళ్ళిపోయి క్యాసినోలు ఆడేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. దీని ద్వారా మీరు భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే రోగాల దగ్గరికి వచ్చేసరికి మీకు యూరిన్లో నుంచి మీకు బ్లడ్ పడ్డము, తర్వాత కడుపు నొప్పి, అపెండిసైటిస్ ఇలాంటి రోగాలు సడన్గా రావడానికి అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి. ఇక వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలుగుతుంది. ఈ యొక్క రాశిలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత ఇతర సాఫ్ట్వేర్ రంగాల్లో మల్టీనేషనల్ కంపెనీస్లో పరీక్షలు రాసిన పిల్లలు ఇంకా మేము సెలెక్ట్ కావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు విజయాలు అనేటటువంటి తొందరగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా ఫీల్డ్లో, తర్వాత గ్లామర్ ఫీల్డ్ అయినటువంటి ఈ ఫీల్డ్లో మనకి అందరికీ కూడా టెక్నీషియన్స్ యొక్క కోఆపరేషన్తో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సంస్థలన్నీ ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన లాభము అనేటటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ధనుస్సు రాశి వారికి అనేకమైనటువంటి వడిదుడుకులు, ఆ కంగారు అనేటటువంటిది చాలా ఎక్కువగా మీకు ఉంటుంది. ఈ రాశి వారి అందరూ కూడా మనం పరిహారాలు ఏమి చేసుకోవాలండి అంటే, అర్ధాష్టమ రాహు ఉన్నాడు కదా, అందువల్ల రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8:14 కనుక దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తెచ్చుకొని ఆమె పాదాల దగ్గర ఓం శ్రీ దుర్గాయై నమః లేకపోతే ఓం రాహవే నమః అనేటటువంటి మంత్రంతో మీరు కనుక జపం చేసుకున్నట్లయితే మీకు ఈ కష్టాలు పోతాయి. అలాగే మర్రి చెట్టు చుట్టూ నీళ్లు వేసుకుంటూ, లేదా జమ్మి చెట్టు చుట్టూ నీళ్లు వేసుకుంటూ మరి శనివారం నాడు 108 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే, మిగతా రోజుల్లో 21 ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. కానీ అలాగే వికలాంగుల సేవ కూడా మీరు చేసుకున్నట్లయితే గ్రమ్మున ఈ అర్ధాష్టమ రాహు దోషం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. శుభమస్తు. 12 రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సెలవు.